పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని తుమ్మరాడ గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల వద్ద నుండి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నీటి కొరత కోసం కొందరు మహిళలు ప్రస్తావించగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జల్ జీవన్ మిషన్లో ఈ గ్రామాన్ని భాగస్వామిని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వయసులో కూడా ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పార్వతీపురం మన్యం జిల్లా ఈ గ్రామంలో తొలి అడుగు కింద ప్రభుత్వం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి విషయాలన్నీ కూడా ప్రజలందరికీ చేరవేరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పలకరించి వాళ్ళ తాలూకా విన్నపాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానీ వినడం జరిగింది. ప్రభుత్వం ఒక ఖచ్చితమైన ప్రభుత్వం అని మీరు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమం చేసిందన్న విషయం ప్రజలందరికీ తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో ఇదే ప్రాతినిధ్యంతో ఇంకా బాగా చేయడానికి మేము అందరూ కూడా కష్టపడుతున్న విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రధానికానికి అందరూ కూడా తెలియచేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక సెర్ప్ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్లో నుంచి ఈ గ్రామానికి సుమారు 46 లక్షల లోన్లు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా ఇచ్చారు. ఎవరు అడిగినంత లోన్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలన్నిటికీ కూడా చాలా సహాయం చేకూరు